చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చదవబడుతున్న నీ యొక్క మాటల్లో నుంచి మాతో మాట్లాడండి. హతసాక్షులు అనే అంశాన్ని మేము నేర్చుకుంటుండగా మా ఆత్మీయ జీవితానికి మేలు బలము కలుగునట్లుగా దీవించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, బలహీనుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీ నామమునికై మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. గత వారాల నుంచి మనము హతసాక్షులు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వీరెందుకు చనిపోవడం జరుగుతుంది అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు ఒక మాట అంటున్నారు. చదవండి ఆ మాట. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూసారా, యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది బయలుదేరారు ప్రపంచం మొత్తానికి కూడా. వారి ఇల్లులు, వారి కుటుంబాలు, వారి ఆస్తులు అన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు కొరకు ఏ ప్రాంతంలోనో చనిపోవడానికి సిద్ధపడి వచ్చారు అపోస్తలులు, అనగా యేసు ప్రభు యొక్క శిష్యులు. మరి ఈ లోకములో అంత ఘోరంగా చంపబడుతుంటే బాధ, నష్టము కదా అంటే, బాధ అయితే ఉంది కానీ నష్టం అయితే లేదు. బాధ ఉంటుంది, కొడుతుంటే చంపుతుంటే బాధ ఉంటుంది, అవమానిస్తుంటే బాధ ఉంటుంది, కానీ నష్టం అయితే లేదు. ఎందుకు నష్టం లేదంటే, యేసు ప్రభు నందు చనిపోయిన వారికి పునరుత్థానం ఉంది. యేసు ప్రభు నందు చంపబడిన వారికి మరలా జీవం ఉంది, పరలోకం ఉంది. శాశ్వతమైన సంతోషము, ఆనందము, మహిమ, ఘనత దేవుడు ఈ కార్యములు చేసేవారికి తీసిపెట్టాడు. కాబట్టి అంత మహిమ, అంత ఆనందం ఎదుట ఈ చిన్న మరణము నష్టం కాదు. మరణాన్ని విధించేవాడే, జీవాన్ని ఇచ్చేవాడే పంపాడు. పంపింది ఎవరో కాదు, మనుషులను సృష్టించే సృష్టికర్త. పంపింది ఎవరో కాదు, చనిపోయినా తిరిగి బ్రతికించగల జీవాధిపతి, సర్వశక్తిమంతుడు. కనుక యేసు ప్రభు యొక్క మరణాన్ని, పునరుద్ధారణాన్ని చూసిన శిష్యులు చావు కోసం సిద్ధపడ్డారు. అదే హతసాక్ష్యం అంటే. గత 6 వారాల నుంచి మనము హతసాక్షులు అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది చిన్న అంశం కాదు, కొద్ది మంది కాదు, ముగించేసుకోవడానికి లేదంటే అయిపోవడానికి. ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎంత లక్షల మంది యేసు ప్రభు కోసం చనిపోయారు. మరి లక్షల మంది గురించి మనం చెప్పుకోగలమా అంటే లేదు, కొంతమంది గురించి మనం చెప్పుకోగలం. బైబిల్లో కొంతమంది యొక్క మరణం రికార్డ్ అయి ఉంటే, బయట చరిత్రలో కొంతమంది యొక్క మరణం రికార్డ్ అయి ఉంది. కాబట్టి అందరి మరణాలు బైబిల్లో రాయాలంటే బైబిల్ చాలా పెద్దదైపోతుంది, మనం మొయ్యలేం.
కనుక దేవుడు హతసాక్షి మరణం అంటే ఏంటో కొద్ది మంది యొక్క మరణాలను మనకు చూపించాడు బైబిల్లో. తర్వాత బయట అంతా చాలా చరిత్ర జరిగింది. ఆ చరిత్రలో భాగంగా యేసు ప్రభు తన శిష్యులను బయటకు పంపిస్తూ, మీరు సర్వ సృష్టికి సర్వలోకానికి సువార్త ప్రకటించండి అని అన్నాడు. ఏమనంటే నమ్మి బాప్తిసం పొందినవాడు, ఎవరిని నమ్మి? యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొందినవాడు. బాప్తిసం అంటే ఏంటి? మారు మనస్సు, మంచి జీవితం. నీళ్ళలో మనవడం మాత్రమే కాదు, నా జీవితాన్ని నేను యేసయ్యకు అప్పగించుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేను మంచిగా నీతిగా బతుకుతాను అని తీర్మానం చేసుకోవడమే బాప్తిసం అంటే. నిజమైన దేవుడు యేసయ్య అని నమ్మడమే బాప్తిసం అంటే. నీ కొరకు నేను చావవలసినా చనిపోతాను కానీ నిన్ను మాత్రం విడవను అనడమే బాప్తిసం అంటే. నీ కోసం విడవవలసి వస్తే తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, ఆరోగ్యాన్నైనా, ధనాన్నైనా, ఉద్యోగాన్నైనా, దేన్నైనా వదులుకుంటాను కానీ నిన్ను మాత్రం విడవను ప్రభువా అనడమే బాప్తిసం అంటే. కాబట్టి ఆ బాప్తిసంలో మనం యేసయ్యకి మాటిస్తాం. ఇలాగా ఒక భార్య తన భర్తకు, ఒక భర్త తన భార్యకు ప్రమాణం చేసుకుంటారు. ఇది మొదలుకొని దుఃఖమైనను, కష్టమైనను, దరిద్రత అయినను, అనారోగ్యమైనను నిన్ను నేను విడువను అని భార్య భర్తతో ప్రమాణం చేస్తారు. బాప్తిసం అంటే ప్రమాణం. నేను విడవనయ్యా. కష్టమైన, శ్రమలైన, నిందలైన, చావైన నిన్ను విడవను అనడమే బాప్తిసం. అలా బాప్తిసం తీసుకొని యేసు ప్రభువును విడవకుండా ఉండేవారికి యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, మీరు నన్ను నమ్మారు కనుక నా కోసం వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నా గురించి ఇంకా తెలుసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపములోనే చనిపోయి నరకానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి లోకమే శాశ్వతం అనుకుంటున్నారు, ఇక్కడే జీవితం అనుకుంటున్నారు. దేవుడు లేడని కొంతమంది, దేవుడు కాని వారిని కొంతమంది ఇలా బతుకుతూ ఉన్నారు. కాబట్టి నేనే నిజమైన దేవుడని మీరు వెళ్ళి ప్రకటించండి. ఇలా ప్రకటిస్తుంటే వాళ్ళు నమ్మిన దాన్ని మనం తప్పు అంటే మిమ్మల్ని చంపుతారు, కొడతారు, అది నాకు తెలుసు. వాళ్ళు నమ్మిన దాన్ని సరైనది కాదు అంటే మిమ్మల్ని అవమానపరుస్తారు, హింసిస్తారు, పగ పెట్టుకుంటారు, నాకు తెలుసు. నేను పునరుత్థానుడై ఉన్నాను, మీకు చూపించాను. మీరు వెళ్ళి అక్కడ కష్టపడండి. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్టు మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. నేను సదాకాలము మీకు తోడే ఉంటానని మాట ఇచ్చి పరలోకానికి అలా వెళ్ళిపోయాడు యేసు ప్రభు. అది చివరిగా మాట్లాడే మాట యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తనను నమ్మి తన కోసం ఏదైనా విడవగలిగిన శిష్యులతో అంటున్న మాట, మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో మీరు ఈ మందిరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, అదిగో అక్కడ కుడి పక్క రాసి ఉంటుంది, చూడండి ఒకసారి అందరూ. వెనకాల తిరిగి చూడండి. వెళ్ళేటప్పుడు ఆ మాట చదువుకొని వెళ్తున్నారా? దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి అని ఎందుకు రాపించాను అక్కడంటే, ఇటు ఉండే వాక్యాలు వేరు, అటు ఉండే వాక్యాలు వేరు. ఇటు ఉన్నప్పుడు మీరు లోపలికి వస్తారు, అటు చూసేటప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళేటప్పుడు చదువుకోవాల్సిన మాట ఏంటంటే, నా మీద అనగా యేసు ప్రభుని నమ్మిన, రక్షణ పొందిన నా మీద దేవుడు ఒక బాధ్యత పెట్టాడు. ఏంటది? రక్షణ లేని వారికి, దేవుణ్ణి ఎరగని వారికి యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉందని చదువుకొని వెళ్ళాలి. అందుకే ఈ యొక్క చర్చిలో ప్రతి వాక్యము అంత బలంగా ఉంటుంది. ఈ చర్చిలో అంత
బలమైన సత్యం ఉంది కాబట్టి అంత శోధన కూడా ఉండదు. ఎక్కడ సత్యం ఉందో అక్కడ అసత్యము వస్తుంది. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ సాతాను వస్తాడు. ఎక్కడ మంచోళ్ళు ఉన్నారో అక్కడికి చెడ్డోళ్ళు వస్తారు. ఎక్కడ నీతి ప్రకటింపబడుతుందో అక్కడ అవినీతులు హింసిస్తారు. అది కాబట్టి ఆజ్ఞ తీసుకొని బయలుదేరిన మహానుభావులే ఈ హతసాక్షులు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఆ మాట ప్రభువు కూడా రాపించున్నాడు. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు అని వ్రాయము. చాలు. యేసు ప్రభు ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి యోహాను గారికి రాయమని చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు ఏదైనా స్వార్థ చేసేటప్పుడు కష్టం వస్తే, ఎవరన్నా చంపాలనుకుంటే నేను చంపనివ్వను అనే మాట కాదు కానీ బతికిస్తాడు. కానీ ఆయన వాడిన మాట ఏంటంటే, నా కోసం ఎవరు చంపబడతారో వాళ్ళు ధన్యులు. అంటే ఈ లోకంలో ఆరోగ్యం, అన్నం, డబ్బు, బంధు బలగం ఉండి చనిపోవడం కంటే యేసు ప్రభు కోసం చంపబడడం గొప్ప ధన్యత అంట. దానికి చాలా పెద్ద అవార్డు ఉంటుంది పరలోకంలో. డబ్బు కోసం చనిపోయే వాళ్ళని చూస్తాము, కుటుంబం కోసం చనిపోయే వాళ్ళని చూస్తాము, పాపం వలన చనిపోయే వాళ్ళని చూస్తాం. కానీ దేవుని కోసం చనిపోయే వాళ్ళే ఈ గ్రూపు. ఎవరి కోసం అమ్మా? దేవుని కోసం చనిపోవాలంటే ఎంత విశ్వాసం ఉండాలో కదా. దేవుని కోసం చనిపోవాలంటే భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాలి కదా. దేవుడి కోసం చనిపోవాలంటే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, కోరికలను విడిచిపెట్టాలి కదా. కాబట్టే నాన్న ఇంత త్యాగం మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ధన్యులు, మీకు గొప్ప ఫలం అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే పాత నిబంధనలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి గొప్పదంట. యెహోవా భక్తులు అంటే ఆయన కొరకు చంపబడేవాళ్ళు. మనం గత వారాల్లో ధ్యానం చేసాం స్టెఫన్ గారి యొక్క మరణం. స్టెఫన్ చనిపోయేటప్పుడు యేసు ప్రభు తన సింహాసనంలో ఉంచి లేచి నిల్చున్నాడు. ఎంత ఘనత అది! కలెక్టర్ గారు కూర్చో ఉంటాడు, మనం వెళ్ళంగానే నించోడు. ఎంఆర్ఓ గారు తన సీట్లో కూర్చో ఉంటారు, మనం వెళ్ళంగానే లెగవరు. ఎమ్మెల్యే గారు తన సీట్లో కూర్చో ఉంటారు, డిఎస్పి గారు తన సీట్లో కూర్చో ఉంటాడు, జడ్జి కూడా తన సీట్లో ఉంటాడు. లెగుస్తాడా? లెగవడు. ఆయన నీతివంతుడై ఉండి, జడ్జి అయి ఉండి, పరిశుద్ధుడై ఉండి, దేవుడై ఉండి, సర్వజ్ఞాని అయి ఉండి, సర్వబలవంతుడై ఉండి ఒక మానవుడు తన కోసం చనిపోతుంటే లెగిచి నించున్న క్యారెక్టర్ నజరేయుడైన యేసుక్రీస్తుది. అందుకే అంత గొప్ప దేవుడు. అందుకే ఆయన ప్రపంచంలో ఉన్న ఎక్కువ మంది ఆయన నమ్ముకున్నారు, అర్థమైన వాళ్ళు ఇది. అయితే ఈరోజు కొంతమంది యొక్క మరణాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ప్రభు అన్నాడు, క్రీస్తునందు ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులంట. అలాంటి చావు అందరికి రాదండి. ఒక విషయం చెప్తానే, కొంతమంది ఏమో మనుషుల చేత చంపబడతారు, కొంతమంది వస్తువుల చేత, పదార్థాల చేత కూడా చంపబడతారు. అది కూడా హతసాక్ష్యమే. సువార్త కోసం అడవిలో వెళ్తున్నావు అనుకో, ఒక పాస్టర్ గారు సువార్త కోసం అడవిలో వెళ్తుంటే పులొచ్చి చంపినా కూడా హతసాక్ష్యమే.
సువార్త కోసం అడవిలో వెళ్ళేటప్పుడు నీళ్లు దొరకక ఏదో వర్షం పడిన నీళ్లు తాగితే ఆ నీళ్ళల్లో ఏదైనా విషం ఉంటే చనిపోయినా కూడా అది సాక్ష్యమే. సువార్త కొరకు మనం ప్రకటించేటప్పుడు టవర్స్ కానీ పక్కన ఉంటే రేడియేషన్ వస్తుంది, సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ వలన కూడా చనిపోతారు. అది కూడా హత్య సాక్ష్యం. కాబట్టి ఎలా చనిపోయి ఉన్నది కాదు కానీ ఎందుకు చనిపోయి ఉన్నది కారణం. ఓకే, గత వారాల్లో కొంతమంది గురించి మనం ధ్యానం చేసాం. ఈ వారంలో ఇంకొంతమంది గురించి ధ్యానం చేద్దాం. చాలా మంది ఉన్నారు, చాలా మంది గురించి చెప్పాలి. మీరు బలం పొందడానికి, ఇలా చనిపోయారని తెలుసుకోవడానికి చెప్పకపోతే తెలియదు కదా. కాబట్టి ఈ వారం కూడా ధ్యానం చేద్దాం. దేవుని చిత్తం అయితే ఇంకొక కొంచెం కూడా పొడిగించడానికి ధ్యానం చేద్దాం. ఓకే, రైట్. గత వారాల్లో కాకుండా ఉన్నవారు ఈ వారంలో ధ్యానం చేద్దాం. అయితే ఈ వారంలో మనం ధ్యానించబోయేటటువంటి వారు బైబిల్లో రాయబడలేదు కానీ చరిత్రలో లిఖింపబడింది. యేసుప్రభు శిష్యులే. ఎందుకో ఇందాక చెప్పాను నేను, అందరిది రాయాలంటే బైబిల్ అంత అవుతుంది, మొయ్యలేము మనం. అంద్రేయ గారు ఈ వారం మనం ధ్యానం చేద్దాం కొంతమందిని. అంద్రేయ అంటే ఎవరని చెప్పాను నేను? యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఇంకా పేతురు గారి యొక్క సహోదరుడు సిమోన్ పేతురు ఉన్నారు కదా, ఆ పేతురు గారి యొక్క శిష్యుడు అంద్రేయ. ఇంకొక విషయం ఏంటంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి గత వారంలో మనం చదువుకున్నామే. ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క శిష్యుడు అంద్రేయ. యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఈ అంద్రేయ గారు బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గర శిష్యరికం చేశారు. ఆ అంద్రేయ ఇలా ఈ 12 మంది యేసు ప్రభు దగ్గర ఆజ్ఞను పొంది బయలుదేరారు. తలా ఒక్కొక్క దేశానికి వెళ్ళారు, తలా ఒక ప్రాంతానికి వెళ్ళారు. అలా ఈ అంద్రేయ గారు పత్రాస్ అనే నగరంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఈ యొక్క అంద్రేయ గారిని సిలువ వేయాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిసైడ్ చేశారు. ఎక్కడో కొత్త దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు, మేము నమ్ముకున్నది అబద్ధం అంటున్నాడు, కాబట్టి ఇలాంటోడిని మన ఊర్లో మన దేశంలో ఉంచడానికి వీల్లేదని అక్కడ ఉన్నోళ్ళందరూ అంద్రేయ మీద పగబట్టి అధికారులకు ప్రేరేపించి చంపడానికి నిర్ణయిస్తాడు. ఎలాగ తెలుసా? సిలువ. ఆ రోజుల్లో ఎక్కువ మంది సిలువ ఎందుకు మరణం పొందారంటే, ఈ రోజుల్లో చూడండి, పోలీసులు జడ్జి దగ్గర తీసుకెళ్తే జైల్లో పెట్టడమో ఉరి శిక్ష వేయడం ఈ రోజుల్లో జరుగుతుంది, అవునా? ఆ రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఎక్కువ శాతము రోమా ప్రభుత్వం జరిగేది, రోమా గవర్నమెంట్ జరిగేది. ఈ రోమా గవర్నమెంట్ ఎవరైనా నేరస్తులకి వేసే శిక్ష సిలువ మరణం. ఎవరైనా చంపాలంటే వేసే శిక్ష సిలువ మరణం. ఈ రోజుల్లో మన జడ్జీలు వేసే శిక్ష ఉరి శిక్ష. ఇంకా పలానా ఖైదీకి ఉరి శిక్ష వేశారు అని వింటుంటారు కదా, అది ఈ రోజుల్లో పద్ధతి. ఆ రోజుల్లో పద్ధతి చెక్క, ఒక 2 చెక్కలు తీసుకొని నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి కలిపి ఆ యొక్క సిలువ అనబడే ఆ చెక్కకి 2 చేతులు ఆ వైపు ఈ వైపు ఇట్లా పెట్టి సిలువ వేసేసేవాడు. దీనికి ఒక మేకు కాళ్ళను 2 పెట్టి మేకులు కొట్టేసేవాడు. ఇది ఆ రోజుల్లో శిక్ష. కాబట్టి ఈ అంద్రేయ గారు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఆ ఊర్లో వాళ్ళు ఆయన్ని పట్టుకొని ఇతను బతకడానికి వీల్లేదని సిలువ వేయండి అని చెప్పి అన్నారు పత్రాస్ నగరంలో. అయితే
యేసు ప్రభు నిలువుగా సిలువేయబడ్డాడు కాబట్టి అంద్రే గారు ఏమంటారంటే, అయ్యా నన్ను మీరు చంపండి, నేను ఒప్పుకుంటాను, కానీ నా ప్రభువు వలె సిలువేయబడ్డానికి నేను అర్హుణ్ణి కాను, కనుక నన్ను ఎక్స్ ఆకారంలో సిలువేయండి అని అంద్రే గారు అన్నాడు. అదో ఇక్కడ బొమ్మను చూడండి, ఎక్స్ ఆకారంలో అలా అన్నమాట. కనబడుతుందా మీకు? అలాగా ఎక్స్ అంటే ఇట్లా ఈ విధంగా అనమాట. ఈ అక్షాకారంలో 3 రోజులు శిలువ మీద వేలాడదీయబడ్డాడు అంద్రే గారు. ఓకే, అలా 3 రోజులు శిలువ ఆ యొక్క ఎక్స్ శిలువలోనే వేలాడదీయబడి ఆ బాధల్లోనే చుట్టూ చేరి ఉన్న ప్రజలకు సువార్త ప్రకటించిన మహానుభావుడు, క్రీస్తు కొరకు హతసాక్షి అంద్రేయ గారు, పేతురు యొక్క సహోదరుడు. ఆయన చావు అలాగ ఉంది. ఆయన మరణము ఆ విధంగా జరిగింది. తర్వాత చిన్న యాకోబు. ఈ చిన్న యాకోబు తప్పుడు బోధలను ఖండిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క మాటలను చెబుతూ ఉంటుండగా కొంతమంది యేసు ప్రభు మాటల్ని కలిపి చెరిపి బోధిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చూడండి ఎంతమంది అబద్ధ బోధకులు వచ్చారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానే. కొంతమంది ఎలాంటి పుట్టించారంటే అబద్ధ బోధలు, అబద్ధ ప్రవర్తనలు. ఈ అట్టి పండు తినండి మీకు పిల్లలు పుడతారు. అదొక పలానా ఆయన దగ్గరికి వెళ్ళండి, స్వస్థత ఆయన వల్లనే కలుగుతుంది. ఇవన్నీ అబద్ధ బోధలు. కాబట్టి ప్రేమను తోడ్పెట్టారా, ఇలాంటి అబద్ధాలను ఖండిస్తున్నాడు యాకోబు, చిన్న యాకోబు. మనం యేసు ప్రభువుని నమ్ముకుంది పరిశుద్ధత కోసం కదా, పాపం పోవడానికి కదా. మీరేంటి యేసు ప్రభువుని నమ్ముకుంటే డబ్బు వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుందని తప్పు బోధిస్తున్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి అంటున్నారేంటి మీరు? అయ్యో బుద్ధిహీనులారా, యేసు ప్రభువుని నమ్ముకోవాల్సింది పవిత్రత కోసం, హృదయ శుద్ధి కోసం, ఆత్మరక్షణ కోసం, నరకం నుంచి తప్పించుకోవడం కోసం. దీనికోసం కదా ఆయన సిలువలో మరణించింది. ఆయన సిలువలో మరణించింది నీకు పిల్లల్ని ఇవ్వడానిక? ఆయన సిలువలో మరణించింది నీకు పెళ్లి కావడానిక? తప్పు బోధ అన్నాడు. చాలా మంది చూడండి, టీవీల్లో వీడియోల్లో చూస్తూ ఉంటాం మేము. కాళ్ళతో కొడితే కింద పడిపోతున్నారు. అది పరిశుద్ధాత్మ శక్తి అంట. టచ్ చేస్తే కింద పడిపోతున్నారు. వాళ్ళకు పరిశుద్ధాత్మ శక్తి. పాపంలో పడిన వాడిని లేపమన్నాడు యేసు ప్రభు, బాగున్నవాడిని కింద పడేయమనలా. అర్థమవుతుందా? పాపంలో పడిపోయిన వాడిని పరిశుద్ధతలోకి లేపమన్నాడు దేవుడు. గాని నేను టచ్ చేస్తే కింద పడిపోతారు అంటే అది అబద్ధ బోధ, దెయ్యము బోధ. సువార్త అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచాడు. ఇది సువార్త. దిస్ ఈస్ ద గాస్పల్, రైట్ గాస్పల్. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సర్వజనులకు సువార్త చెప్పమన్న సువార్త ఏంటి? నేను పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాను, పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచాను. నన్ను ఎవడు నమ్ముతాడో వాడు రక్షణ పొందుతాడు. ఇది సువార్త. కాబట్టి ఈ మాటను ఖండితంగా, ఖచ్చితంగా, సత్యంగా చెప్పేవాళ్ళు ఈ పేరు ప్రతిష్టల కోసం, ధనం కోసం ప్రాకులాడే అబద్ధ బోధకుల చేత దెబ్బతింటారు. వాళ్ళ దగ్గర హింసింపబడతారు. ఎందుకంటే తీర్పు రోజున తెలుస్తుంది ఎవరు సత్యమైన బోధ చేస్తున్నారు.
మరి యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు కూడా పిల్లకాయలు పడుతున్నారు కదా. ఏ పండు తింటున్నారు? చెర్రీ పండా, జాంకాయ, యాపిల్? ఏ పండు తింటున్నారు? యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు కూడా ఆరోగ్యం బాగవుతుంది కదా, వాళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఇలాంటి బోధలన్నీ బాధపడ్డాయి, బాధ అనిపించింది యాకోబు గారికి, చిన్న యాకోబు గారికి. ఏంటి యేసు ప్రభు వచ్చింది ఏంటి, యేసు ప్రభు మాటలేంటి, మీరు చేస్తున్నది ఏంటి? తర్వాత ధర్మశాస్త్రం గురించి కూడా, ఇదిగో మీరు బైబిల్ తాకడానికి వీల్లేదు, మీరు బైబిల్ తాకడానికి వీల్లేదు, మీరు ఇదిగో సర్టిఫికేట్లు కూడా ఇస్తున్నారు తెలుసా? డబ్బులు తీసుకొని, ఇదిగో నేను సర్టిఫికేట్ ఇచ్చేస్తే నీ పాపాలన్నీ పోయినట్టే. అవును, కాగితంలో ఆయన సంతకం పెడితే అంటే మన పాపాలు పోతాయంట. కాగితంలో సంతకం పెడితే మన పాపాలు పోతాయి. మనం మారు మనసు పొందితే దేవుడు మనల్ని క్షమిస్తాడా? కదా, దేవుడు కదా క్షమించాల్సింది. వచ్చేయటగా అలా ఇలాంటి తప్పుడు బోధలను ప్రకటిస్తుండగా చిన్న యాకోబు గారిని ఏం చేశారు తెలుసా? ఒక పెద్ద దేవాలయం, చర్చి ఉంటే ఆ చర్చి పైకి తీసుకెళ్ళిపోయి తోసేస్తారు చిన్న యాకోబు. తోసేస్తే అంత పై నుంచి కింద పడినా కూడా ప్రాణం పోదు, చనిపోడు, మళ్ళా లెగుస్తాడు. అప్పుడు వాళ్ళు ఇంత పెద్ద మందిరంలో వచ్చి కింద పడేసినా కూడా, ఇంత హైట్ నుంచి కింద పడేసినా కూడా ఈయన చావలేదని ఏం చేస్తారో తెలుసా? ఇంత లావు కర్రలతో వచ్చి కొట్టి హింస పెడుతుంటారు. అప్పుడు ఆ చిన్న యాకోబు గారు మొహంలో నేను చనిపోతున్నాననే బాధ కాకుండా క్రీస్తు కొరకు చనిపోతున్నాను, మీకు సువార్త చేస్తున్నాననే ఆనందం ఆ ముఖంలో కనబడిందంట. చరిత్రకారులు రాశారు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానాన్ని చూసిన వారికి మరణము బాధ కాదు. ఎవరికి బాధ? అవిశ్వాసులకు బాధ. ఎవరికి బాధ? క్రీస్తు ఉన్నాడన్న ధైర్యము క్రీస్తు లేని వారికి బాధ. క్రీస్తు ఉన్నాడన్న ధైర్యము గల వాళ్ళకి బాధ లేదు మరణం గురించి. మళ్ళా బ్రతుకుంది. అలా చిన్న యాకోబు గారిని కర్రలతో కొట్టి చంపేశారండి. మూడవది మత్తీయ గారు. ఇతను ఎవరు? మత్తీయ ఎవరు చెప్పండి? మత్తీయ పేరు యేసుప్రభు శిష్యుడే. ఎలా శిష్యుడయ్యాడు? మత్తీయ ఎలా శిష్యుడయ్యాడు యేసుప్రభుకి? ఏ విధంగా వచ్చాడంటే చెప్తాను. అపోస్తలుల కార్యములో చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యము మొదటి అధ్యాయంలోకి రండి. మొదటి అధ్యాయంలో 23వ వచనం చదవండి. 23వ వచనం. అప్పుడు వారు యూస్తువను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యేసపు మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనబరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఒకడైతే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్న దరిద్రుడు ఇస్కరియోతు యూదా. నేను ధనవంతుడైతే చాలనుకున్నాడు, నేను డబ్బు ఉంటే చాలనుకున్నాడు, కానీ ధనవంతుడైన క్రీస్తును వదులుకున్నాడు. జీవాధిపతి అయిన క్రీస్తును వదులుకున్నాడు.
దరిద్రుడైన ఇస్కరియోతు యూదా. మరి యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు కదా. 12 మంది ఒక లెక్క ఉంది కదా. 12 మంది పరలోకపు పునాదుల్లో, పట్టణపు పునాదుల్లో పేర్లు ఉన్నాయి కదా. మరి ఈ 12 మంది కూడా 12వ వాడు సెలెక్ట్ అవ్వాలి కాబట్టి యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం, తిరిగి లేవడాన్ని చూచిన వారిలో ఈ యోసేపు, మత్తీయ అనే ఇద్దరు ఉన్నారు. ప్రభువా, మరి వీళ్ళిద్దరూ యేసు నువ్వు చనిపోవడం, తిరిగి లేవడం చూస్తున్నారు కదా. మరి వీళ్ళిద్దరిలో ఎవరిని ఎన్నుకుంటావు నువ్వు అని చీటీ రాశారంట. చీటీ రాసి వ్యయంగా ఎవరి పేరున చీటీ వచ్చింది? ఆ మత్తీయ అయినా మనం చెప్పబోయే మత్తీయ. ఓకే, ఈ మత్తీయ గారు ఇస్కరియోతు యూదాకి బదులుగా వచ్చారు. ఓకే, ఈ మత్తీయ టర్కీ అనే దేశంలో రాళ్లతో కొట్టబడినప్పుడు చావల. యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తుండగా రాళ్లతో కొట్టబడ్డాడు. కానీ చనిపోబోయేసరికి ఈ మత్తీయ గారిని కూడా సిలువ వేసి చంపేశారు. 3 తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యుల్లో పేతురుకి సిమోను అనే పేరు ఉందా? కానీ యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో సిమోను అనే ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఓకే, ఆ సిమోను అనేక దేశాలలో క్రీస్తు ప్రేమను, సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఎక్కడ? సిరియా దేశంలో. రాసుకుంటున్నారా? సిరియా దేశంలో ప్రకటిస్తూ ఉంటుండగా ఆ సిరియా దేశపు గవర్నర్ ఆదేశం మేరకు హింసింపబడి సిలువ వేయబడి చంపబడ్డాడు. అక్కడ ఎవరు? సీమోను గారు. ఎన్నో వ్యక్తి చెప్పాను? 4వ వ్యక్తి. ఓకే, ఇప్పుడు ఇంకొక 5వ వ్యక్తి మత్తయి. మత్తీయ వేరు, మత్తయి వేరు. కన్ఫ్యూజ్ అవ్వకండి. కొత్త నిబంధనలో ఫస్ట్ బుక్ ఏ బుక్ అది? కొత్త నిబంధనలో ఫస్ట్ బుక్ ఆయన. మత్తయి సువార్త రాశాడే, ఆ మత్తయి సువార్త రాసిన ఆయనే మత్తయి. ఈ మత్తయి గారు ఇథియోపియా అనే దేశానికి వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఇథియోపియా అంటే విగ్రహారాధికులు, ఐగుప్తీయులు, నల్ల జాతి వాళ్ళు అంటారే, నీగ్రోలు అంటారు చూడండి, నల్లగా ఉంటారు చూడండి, వాళ్ళు అనమాట. వాళ్ళకి వెళ్ళి యేసు ప్రభువుని ప్రకటిస్తుండగా ఇతన్ని ఎలా చేశారు తెలుసా? ఇనుప మేకులతో గుచ్చేశారు, కింద పడేసి. ఇనుప మేకులతో గుచ్చడమే కాకుండా భూమిలో ఈయనకి చెక్కగా కాదు. ఎందుకంటే అక్కడ అన్యజనులు, వాళ్ళు తెగలు, అడవి జాతి తెగలు కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? కింద పడేసేసి ఈ చెయ్యి అటు, ఆ కాళ్ళు అటు పెట్టేసి కింద భూమికే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. టెంట్లు వేస్తారు కదా, ఫంక్షన్ లేదన్నా, ఇళ్లలో పెళ్లి లేదన్నా, ఫంక్షన్ లేదు, టెంట్ వేస్తారు కదా. ఆ టెంట్ 4 పక్కల 4 తాళ్ళు ఉంటాయా? ఉంటది కదా. ఆ తాడును దేనికి కడతారు? కింద సేలు ఒకటి మేకు తెగగొట్టి భూమిలోకి దిగొట్టి కడతారు. అలాగా ఈ యొక్క మత్తయి గారిని భూమి మీద పడేసి పెద్ద మేకులు అయ్యే కదా టెంట్లు కట్టేది, ఆ మేకులు పడేసి కింద పడేసి చెయ్యికి కాలుకి కొట్టారంటే. అలా చెయ్యికి కాలుకి కొట్టినప్పుడు ఇంకా చావకపోయేసరికి బల్లెం ఒకటి తీసుకొని ఈ తలకాయని పొడి చేశారు. ఎందుకంటే వాళ్ళకి అంత పిచ్చి ప్రేమ దేవుడంటే. మన ప్రేమ వేరు, దేవుని మీద ఉండే ప్రేమ వేరండి. మనుషుల ప్రేమ వేరు. మనుషుల ప్రేమ మనుషుల మీద ఉంటుంది, మనుషుల ప్రేమ డబ్బు మీద ఉంటుంది, మనుషుల ప్రేమ తన దేహం మీద ఉంటుంది. కానీ దేవుని ప్రేమ దేవుని మీదే ఉంటుంది. డిఫరెన్స్ చెప్తున్నా జాగ్రత్తగా. ఒకడు యేసు ప్రభువు కంటే
యేసు ప్రభుని విడిచిపెడుతున్నాడు, యేసు ప్రభు కంటే ఇంకొకరిని ప్రేమిస్తున్నాడు అంటే అది లోక ప్రేమ. లోక ప్రేమకి దేవుని ప్రేమకి డిఫరెన్స్ చెప్తున్నా. మనలో చాలా మంది నేను ప్రార్థన చేస్తున్నాను కదా అంటే, ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు కదా. దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయి. యేసు ప్రభు గెరాసేనల దేశానికి వెళ్ళినప్పుడు సమాధుల్లో ఒకడు ఉన్నాడు, వాడి లోపల దెయ్యాలు ఉన్నాయి. వాడు పరిగెత్తుకుని వచ్చి సర్వోన్నతుడైన యేసయ్యా అంటాడు. ప్రార్థనే. దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయి. పౌలు శిలలో ఒకసారి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయికి దయ్యం పడితే ఆ అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి, ఇదిగో వీళ్ళు దేవుని సువార్త, క్రీస్తు సువార్త చెప్పే రక్షకుడు అని చెప్తే దయ్యాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ప్రేమ మనకి యేసు ప్రభు మీద ఉండేది ప్రేమ, కానీ యేసు ప్రభుని కాకుండా ప్రేమించేది లోక ప్రేమ. చూసుకోవాలి మరి జాగ్రత్త. నీకున్నది క్రీస్తు ప్రేమ, నీలో ఉన్నది క్రీస్తు ప్రేమ, లోక సంబంధమే. ఒక మనిషి కోసం నువ్వు దేవుణ్ణి విడిచగలుగుతున్నావు అంటే అది దేవుని ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే విడిచిపెడతారా? విడిచిపెట్టరు. మాట ఇచ్చిన తర్వాత విడిచిపెడతారా? విడిచిపెట్టరు. కాబట్టి ఒకడు క్రీస్తును ప్రేమిస్తే ఆయన కోసం ఎవరినైనా దేన్నైనా విడిచిపెడతాడు, కానీ ఆయన్ని విడిచిపెట్టడు. దట్ ఈస్ ద ట్రూ లవ్. లవ్ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ అంటే యేసును ప్రేమించడం ప్రేమ. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు కల్వరి శిలువలో, అది ప్రేమ. అంతేగాని మిగతాదంతా కూడా ప్రేమ కాదు, అది కామం. ఏంటది? కామం. సరే, ఇలాగా మత్తయ్య గారు బల్లెముతో పొడవబడి, ఈ తలకై పొడవబడి చంపబడ్డాడంటే ఎన్న వ్యక్తి? 5. నెక్స్ట్ బర్తలోమయి. ఈ బర్తలోమయి అర్మేనియా అనే దేశంలోకి సువార్త బోధిస్తుండగా అన్యజనులు, అక్కడ ఎవరంటే అన్యజనులు, దేవుణ్ణి ఎరగని ప్రజలు ఏం చేశారు? ఎట్లా చేశారు తెలుసా? మా దేవుళ్ళు, మేము నమ్ముకున్న దేవుళ్ళు దేవుడు కాదని చెప్తావా? ఈ రోజుల్లో కూడా మత పిచ్చోళ్ళని మనం చూస్తున్నామండి. పెట్టరేగిపోతున్న మత పిచ్చోళ్ళని చూస్తున్నాం. ఏమండి? చెప్పి ఆ అర్మేనియా దేశంలో ఏం చేశారు తెలుసా? ఎవరిని? బర్తలోమయి గారిని బతికుండగా ఒక కర్రకి కట్టేసి, బతికుండగా ఒక కర్రకి కట్టేసి ఈ చర్మం మొత్తం ఒలుచుకుని వచ్చారు కత్తితో. మనకేం తెలుసు అంటే, గుర్తు ఏమొస్తుందంటే స్కిన్లెస్ చికెన్ అంటే గుర్తు వస్తుంది. తెలుసా స్కిన్లెస్ చికెన్ అంటే? అంటే అర్థం అంటే ఆ పైన చర్మం లేని కోడి మాంసం, బోన్లెస్ కూడా ఉంటుంది. అది తెలుసు మనకి. ప్రేమించుకుని బిడ్డలారా, ఈ బిడ్డని అనగా దేవుని బిడ్డని అనగా దేవుని శిష్యుణ్ణి ఆ కర్ర ఒకదాన్ని కట్టేసి కత్తితో పైన చర్మం మొత్తం ఒలుచుకొని వచ్చి అతని చర్మంతోనే అతన్ని కుట్టేశారు లోపలేసి. ఆ చర్మాన్ని మొత్తం ఇటు కప్పేసేసి, ఇటంతా కప్పేసేసి కుట్టేశారు. బస్తాలో వేసి మనం కుడతాం చూసావా, మిరపకాయలు కుట్టినట్టుగా. అట్లాగా యేసు ప్రభు శిష్యుడైన బర్తలోమయి గారిని చర్మం ఒలిసి ఆయన చర్మంతోనే ఆయన్ని కుట్టేసి చంపేసి. ఎందుకంటే ఇంత బాధ ఎందుకంటే అవసరమా? ఎక్కడో బెల్లం గడల్ని హాయిగా పని చేసుకుంటే, ఏదైనా డబ్బులు సంపాదించుకుంటూ ప్రభు అని ఇంట్లో కూర్చుంటే పోదా? వాళ్ళు ఇంట్లో కూర్చోక ప్రాణాలు విడిచారు కాబట్టి ఈరోజు మనము క్రీస్తుని గురించి తెలుసుకున్నాం. వాళ్ళు నాకు ఆరోగ్యం ఉంటే చాలు ప్రభు అని ఇంట్లో ప్రార్థన చేసుకోవాలంటే,
నాకు ఉద్యోగం ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు, పెళ్ళైతే చాలు, సంతోషం ఉంటే చాలు, నా పెళ్ళం బిడ్డలో బాగుంటే చాలు అని ఇంట్లో ప్రార్థన చేసుకొని ఉంటే ఈ గౌరవరానికి సువార్త వచ్చేది కాదు. మన ఇండియాకి సువార్త వచ్చేది కాదు. అలా బర్తలోమయ్య గారిని చర్మం ఒలిసి చంపేశారు. తర్వాత పిలుపు గారు, ఈ పిలుపు గారిని పృగియా అనే ప్రాంతానికి పిలుపు గారు క్రీస్తు సువార్తను ప్రకటిస్తుండగా కొరడాలతో కొట్టబడ్డాడు. కొరడాలతో పైకి, వాళ్ళ కొరడాలు ఎట్లా ఉంటాయి తెలుసా? కొరడాకి చివర ఇనప మేకుల్లా ఉంటాయి అన్నమాట. ఇనప మేకుల్లా ఉంటాయి. ఇప్పుడు చేపలు పట్టేటప్పుడు ఏముంటాయి చూడు, గేల, అట్లా ఉంటుంది అనమాట. ఆ కొరడా చివర సన్న 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 తాడులాగా ఉండి ప్రతి తాడుకి ఒక గేలం ఉంటుంది. దాంతో ఒక దెబ్బగాని కొడితే ఆ ముళ్ళులన్నీ ఒకసారి గుచ్చుకొని ఆ చర్మం అట్లాగే ఊడొస్తుంది. అలాగా పిలుపు గారిని కొరడాలతో కొట్టి చంపేశారు. ఎన్నో వ్యక్తి అమ్మా? 7. తర్వాత 8వ వ్యక్తి తద్దై, అపోస్తలుడైన తద్దై. ఇతన్ని అర్మేనియా అనే ప్రాంతంలో క్రీస్తు ప్రేమ సువార్త ప్రకటిస్తుండగా కర్రలతో కొట్టి సిలువకు వేలాడదీసి చంపేశారు. ఎక్కువ శాతం రోమా గవర్నమెంట్ కాబట్టి రోమా గవర్నమెంట్ ఎక్కడుందో అక్కడ ఎలా చంపుతారంటే సిలువ వేసి చంపేస్తారు. అలా తద్దయ్య గారిని కర్రలతో కొట్టడమే కాకుండా మళ్ళీ సిలువ వేశారు. నెక్స్ట్, యేసు ప్రభు యొక్క చివరిగా చనిపోయింది యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరంటే ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యుల్లో హతసాక్షి కాని వాడు యోహాను గారు. ఇంకా మనం చదివామే ప్రకటన గ్రంథం 14:13, ఆయనే రాసి. ఈ యొక్క యోహాను గారిని ఎఫెసు అనే పట్టణంలో బంధించి రోములు తీసుకొని వెళ్ళి ఒక పెద్ద బాండిల్ పెట్టి ఆ బాండిల్లో నూనె పెట్టి వేసేసారు. అతను యేసు ప్రభు గురించి ప్రకటిస్తుండగా ఈ యోహాను గారే యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకుంటూ ఉండేవాడు. యేసు ప్రభు ఉన్న కాలంలో యేసు ప్రభు కూర్చున్నాడు అనుకో, యేసు ప్రభు పక్కనే వచ్చి ఆయన ఈ యొక్క భుజాల మీద అట్లా ఆనుకునేవాడు, చెస్ట్ మీద ఆనుకునేవాడు. అంత చదువు, అంత ప్రేమ యేసు ప్రభు అంటే యోహాను గారికి. ఇతన్ని మడుగు బాగా పెద్ద బాండిల్ ఒకటి వేసి ఆ బాండిల్లో నూనె వేసి మంట పెట్టి తోసేశారు అందుట్లోకి. అయితే డొమేషియన్ అనే చక్రవర్తి కాలంలో జరిగింది. ఇది కట్టుకథలు కాదు, ఆధారం, చరిత్ర ఆధారం ఉంది. కట్టుకథలు కాదు, చరిత్ర ఆధారం ఉంది. డొమేషియన్ అనే చక్రవర్తి పరిపాలనా కాలంలో జరిగిన విషయం. ఇతన్ని ఆ యొక్క నూనెలో వేయగా యోహాను గారు చనిపోలేదు. అందువల్ల ఎంత వేడి పెట్టినా, ఎంతగా చేసినా కూడా ఏం కాలేదు. అందుట్లో ఇక వాళ్ళు చూసి ఏం చేశారంటే ఇతన్ని ఒంటరిగా ఎక్కడైనా పెట్టేసేయాలని చెప్పని పద్మాసు అనే దీవి ఉంది. దీవి అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, ఒక గడ్డ మధ్యలో, ఒక గడ్డలాగా ఒక భూమి అన్నమాట. చుట్టూ నీళ్ళే, సముద్రమే. అక్కడ ఎవరు మనుషులు లేరు. అలాంటి ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ గడ్డ పేరు పద్మాసు దీపం. ప్రకటన గ్రంథం మీరు చదివేటప్పుడు ఫస్ట్ లో తగులుతుంది, పద్మాస దేశమందు పరవాసినై ఉంటుండగా, పద్మాసు దీపమందు పరవాసినై ఉంటుండగా అంటే ఒంటరిగా చేసేసి ఒక్కడిని ఆ దీవిలో ఒక్కడే, ఇంకెవరు లేరు. చివరిగా యేసు ప్రభు శిష్యుడైన ఈ యోహాను గారి చిట్ట చివరిగా
హతసాక్షి మరణం కాకుండా ఆ పద్మాసు దీపంలో చనిపోయాడు. ఎప్పుడు ఎలా చనిపోయాడు? ఈ ప్రకటన గ్రంథం రాశారు. కొత్త నిబంధనలోని లేదా బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం ఆ పద్మాసు దీపంలోని ఒంటరిగా ఉండి ఆ రాళ్ల మీద రాస్తే తర్వాత వెళ్ళి ఆ రాళ్ళలో ఉన్న అక్షరాలన్నీ కూడా తీసి గ్రంథస్థం తీశారు. ఇలా యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా చనిపోయారు. తోమా గారి గురించి మీకు చెప్పేశాను, పేతురు గారి గురించి చెప్పేశాను, 12 మంది గురించి చెప్పేశాను. ఇంకా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఈ 12 మంది కంటే ఎక్కువ సేవ చేశాడు ఆయన. 12 మంది కంటే ఎక్కువ సేవ చేసిన ఘనుడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని చిత్తమైతే వచ్చే వారము ఇంకొంతమందిని చెప్పుకొని ఈ యొక్క అంశాన్ని మనం ముగిద్దాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగుతుంది.